నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది? తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమందికి కోపాన్ని, తీవ్రమైనటువంటి అసంతృప్తిని, వ్యతిరేకతను తీసుకొస్తే కొంతమంది మాత్రం ఫుల్ జోష్లో ఉన్నారు, పదవులు వచ్చినటువంటి వారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా ఒక ఎమ్మెల్యే కుమారుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వెళ్ళగక్కాడు. రాయలసీమలోని సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అది కోనేటి ఆదిమూలం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సుమారు 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆయన. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం బయటకు వచ్చింది. తీవ్రమైనటువంటి స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీద ఎలాంటి విచారణ లేకుండా ఆగమేఘాల మీద తెలుగుదేశం పార్టీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దానికి సంబంధించి వెంటనే అక్కడ ఒక వ్యక్తిని, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన్ని ఇన్ఛార్జిగా ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అంటే, ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కనీసం ఆయన మాట కూడా వినటం లేదు. ఒక ఎమ్మెల్యేగా ఏదైనా ఒక దిశానిర్దేశం చేసిన, ఒక సూచన ఇచ్చిన, సలహా చెప్పిన ఏది కూడా పట్టించుకోవట్ల. ఇటు అధికారులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వారు. ఎలాగూ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగానే మనం లెక్కేసుకోవాలి. ఆయన దాదాపుగా రెండోసారి ఎమ్మెల్యే. 2019 వైఎస్ఆర్సీపీలో ఉండగా ఆయన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన ఘన విజయం సాధించారు. 2 సార్లు వరుసగా ఆయన విజయం సాధించారు అంటే ఆ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి మంచి పేరు మనకు అర్థమవుతుంది. ఇలాంటి క్రమంలో కోనేటి ఆదిమూలం ఆయన కుమారుడు కోనేటి సుమన్ ఆయన చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఆయన ఏమన్నారనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్యవేడులో ఒక దళిత ఎమ్మెల్యేకు కనీస గౌరవం ఇవ్వకుండా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులను ఇన్ఛార్జీలుగా పెట్టి తమను అణిచివేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయమా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఇంకా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఏదైతే ఎన్నికలకు సంబంధించి మేము ఖర్చు పెట్టామో ఆ ఖర్చు అంతా మాకు ఇవ్వండి తిరిగి. మా నాన్నగారికి పదవి ఏమో అక్కర్లా, ఎమ్మెల్యే పదవి ఇప్పుడే వదిలేస్తాం అని అక్కడ స్థానిక నాయకుడిని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీకు దండం పెడతా, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే దీని వెనక ఏదో మొత్తం చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు ఉన్నాయి అని చర్చ మొదలైంది. దానికి సంబంధించి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కుమారుడు అని ఏం మాట్లాడారనేది వీడియో కూడా చూద్దాం. అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, పదాభివందనాలు తెలియజేసుకుంటూ మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే బుధవారం లోపల గంగాప్రసాద్ గారికి చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లుని అందరికీ మాకు దక్కేటువంటి సాయం చేసిన అందరికీ అప్పు తీసుకోము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చేసినాం. ఎక్కడ ఎవరికి మోసం చేయము, ఆ కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. నేను ఏ విధంగా సంతోషంగా లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఇది ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి తప్పు అయిన తప్పే, మీకు ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారు. మీరు పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ ఇప్పుడు సైట్ క్వశ్చన్
ఇది ఇంటి పెట్టుకుంటారా, ఒట్టోళ్ళు పెట్టుకుంటారా, యూనిట్ పెట్టుకోండి, ప్రభుత్వం మందే కదా. డబ్బంటే అన్న తిరుపతి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు అయింది. డబ్బు లేకుండా రాజకీయం భారతదేశంలో తిరుపతిలో 100 కోట్లు ఖర్చు అయింది. వాస్తవాలు మీరు రాయండి. వైసీపీ 80 కోట్లు ఖర్చేశారు. ఓటమి ప్రభుత్వం 100 కోట్లు ఖర్చేసింది. డబ్బు లేకుండా వేసే గ్రామం ఎంత ఉందన్నా అంటే ఉన్నా భారతదేశంలో డబ్బు లేకుండా వచ్చే ఒక పంచాయతీ ఉందా? డబ్బు లేకుండా ఓకే వచ్చే పంచాయతీ ఉందా? మా నియోజకవర్గంలో మా 50% సేవ పంచాయతీ ఉందా? రాజ్యం ప్రకారం ఉన్న భారతదేశంలో ఏ పంచాయతీ ఉన్నా మమ్మల్ని గౌరవించలేదు. మా బాధ మా గంగాప్రసాద్ సార్ నా దేవుడు, అతని ద్వారా మేము వెళ్ళాము లోకేష్ దగ్గరికి, చంద్రబాబు సార్ దగ్గరికి. ఫస్ట్ టైం టార్గెట్ నేనే వాళ్ళకి నేను దొరకలా. నేను ఒకే ఒక ఛాలెంజ్ తీసుకుంటాను ప్రభుత్వానికి, చంద్రబాబు సార్కి లోకేష్ సార్కి ఒకే ఒక ఛాలెంజ్. రిజెక్ట్ చేస్తాము, మా డబ్బులు మా ఖర్చులు మేము దళితులము, మేము ఇచ్చినటువంటి అప్పులు మీరు ఇవ్వాలి. అందువల్ల మీరు మానవ ధర్మంతో ఒక దళిత న్యాయం చేయండి. అదేవిధంగా ఎలక్షన్ పెట్టండి, ప్రభుత్వం ఉంది కదా, ఎలక్షన్ పెట్టి మీరు గెలవాలి. చూస్తాము ఆడవాళ్ళకి కూడా ఉంది లేదా 30 ఓట్లు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు కష్టంతో గెలిచినాం. పార్టీ పరంగా మాకు ఏం సహాయం చేయాలి, 100 మంది పనిచేశారు. వారికి మాత్రం బాధాలు ఉన్నాం. సర్టిఫికేట్ ఎమ్మెల్యే ఆఫ్లైన్ వీడియో బయటపడిన తర్వాతే మీకు అక్కడ ఆ నియోజకవర్గంలో విలువ తగ్గిందని చెప్పి, అయితే ఆ ఆఫ్లైన్ వీడియో వెనక టీడీపీ హస్తం ఉందని భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ 100% దానికి టికెట్ రాకూడదన్న వాళ్ళు 100% తెలుగుదేశం పార్టీలోనే పుట్టబడ్డారు. నేను లోకేష్ సార్ గెలిచిన తర్వాత అబ్బా కొడుకు ఇదే వచ్చానని చెప్పింది ఆమె. అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చినా, పులి వచ్చినా, సింహం వచ్చినా, పులి ఆగమనం అతను బిలి చేశారు. గెలిచాడా లేదా? గెలిచిన తర్వాత ఏం చేశారు? ఆ మాట్లాడిన ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారు, లోకేష్ గెలిచేదానికి వెళ్ళారు. మరి అలా అనగానే నాన్నగారే వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళిద్దరు పడుకోలా. ఆమె పక్కా ప్లాన్ తో నాన్నగారిని ఇబ్బంది పెట్టి చేశారు. అసలు ఆమె ఇంట్లో చేసుకుంది, ఆమె కేసు పెట్టింది. దీనికి ఏం చేస్తారు? మరి నేను ఒకే ప్రశ్న వేస్తాను, రాష్ట్రంలో ఎన్ని విధాలు జరుగుతూ ఉంది? ఆ పెద్దవాళ్ళతో పైన మీరు యాక్షన్ ప్లాన్ చేసినారా, తీసారా? అంటే మేము దళితులకు ఒక న్యాయం, మీ పెద్దలకు న్యాయమా? మేము పెట్టినటువంటి ఖర్చు సాక్షాత్ నా దేవుడు గంగాప్రసాద్ సార్ తెలుసు. ఇల్లు పురుగు పెట్టినా, అప్పులు చేసినా, అవన్నీ మాకు సహాయం చేయమను. గంగాప్రసాద్ సార్ ఇవ్వమను. మాకు పార్టీ ఆఫీస్ తెలీదు. గంగాప్రసాద్ చెప్తే హైదరాబాద్ కలిసి లోకేష్ సార్ని దానికి పార్టీ ఆఫీస్ పెడతాం మేము. ఎందుకు పిలిచారు? అన్నం పెట్టారు, అన్నంలో విషయం తెలిపారు. గెలిచిన దానికి ఇది అవమానం. అదండి పరిస్థితి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? సొంత పార్టీలో లోకలొకలు, ఒక సామాజిక వర్గానికి ఒక న్యాయం, దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులు చేస్తే అదొక రకంగా. ఇదెక్కడి న్యాయం? అగ్రవర్ణాలకు ఒక న్యాయం, మాకొక న్యాయమా అని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నించాడు. దీనికి సంబంధించి మరి వారు ఏం సమాధానం చెప్తారనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఆ మహిళ ఆల్రెడీ కేసును విత్డ్రా చేసుకున్నారు. నన్ను కొంతమంది రకరకాల పరిణామాలు జరిగినాయి. అయితే దానికి సంబంధించి ఒక పార్టీగా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అదేమీ చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవడం, ఆయన పార్టీ నుంచి పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా అక్కడ చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. మరి ఇలాంటి క్రమంలో ఇద్దరు ఎంత ఇదిగా మాట్లాడారు. ఎమ్మెల్యే కుమారుడు ఆయన ఆవేదన అంతా కూడా బయటపెట్టారు. దీనికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా దాన్ని తీసుకుంటుంది? ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు అన్యాయం జరుగుతుంది అనేది తెర మీదకు వచ్చినటువంటి అంశం. ఇటీవల కాలంలోనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఈ ఇద్దరు అంశానికి సంబంధించి ఏ రకమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయో మనం చూసాం. దానికి సంబంధించి కూడా హైకమాండ్ ఎక్కడా కూడా
చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాల. అంటే మేము చేస్తే ఒక రకమైనటువంటి విధానం, అదే అగ్రవర్ణాలు చేస్తే ఒక రకమైనటువంటి విధానమా? ఇదెక్కడ న్యాయం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచిదేనా అని చెప్పి ఆయన సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే కుమారుడు. మరి దీనికి సమాధానం ఏం చెప్తుంది అధిష్టానం? ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.